Welcome to Chandana Max channel. Enter Max 1A edition of vectors. Example problems important. If the points whose position vectors are 3i minus 2j minus k, 2i plus 3j minus 4k, minus i plus j plus 2k and 4i plus 5j plus lambda k are coplanar, then show that lambda equal to minus 146 by 17. Solution. Given vectors with position vectors మనము with respect to origin denote చేస్తాం కదా. సో OA bar equal to 3i minus 2j minus k, OB bar equal to 2i plus 3j minus 4k, OC bar equal to minus i plus j plus 2k, OD bar equal to 4i plus 5j plus lambda k. Given that these 4 vectors are coplanar, అంటే ఒకే ప్లేన్లో ఉండేటటువంటి ఈ 4 పాయింట్స్ని మనము విత్ రెస్పెక్ట్ టు ఏని జనరేట్ చేసుకోవాలి. అంటే ఏబి, ఏసి, ఏడీని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి 3 వెక్టార్స్గా ఫామ్ చేసుకోవాలి. దీస్ ఆర్ పొజిషన్ వెక్టార్స్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. నౌ విత్ రెస్పెక్ట్ టు ఏ వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏబి, ఏసి, ఏడి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నౌ ఏబి ఈక్వల్ టు OB minus OA. OB 2i plus 3j minus 4k minus OA 3i minus 2j minus k. బ్రాకెట్ ఓపెన్ చేస్తూ లోపల ఉన్న టర్మ్స్కి మైనస్ని అప్లై చేయమ్మా. మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ k. ఐలు కౌంట్ చేయండి. 2i మైనస్ 3i మైనస్ i, 3j plus 2j plus 5j minus 4k plus k minus 3k. Next AC. AC equal to OC minus OA. OC minus I plus j plus 2k minus OA 3i minus 2j minus k minus I plus j ప్లస్ 2k. ఈ మైనస్ని లోపల ఉన్న టర్మ్స్కి అప్లై చేయమ్మా. మైనస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j ప్లస్ k. ఇప్పుడు ఐలు కౌంట్ చేయండి. మైనస్ i మైనస్ 3i ఒకే గుర్తుంటే యాడ్ చేసి అదే గుర్తు అప్లై చేయాలి కదా. మైనస్ 4i ప్లస్ j ప్లస్ 2j ప్లస్ 3j ప్లస్ 2k ప్లస్ k ప్లస్ 3k. నెక్స్ట్ ఏడి. ఏడి ఈక్వల్ టు ఓడి మైనస్ ఓఏ. ఓడి 4i ప్లస్ 5j ప్లస్ లాంబ్డా కే మైనస్ ఓఏ 3i మైనస్ 2j మైనస్ కే. 4i ప్లస్ 5j ప్లస్ లాంబ్డా కే మైనస్ని అప్లై చేయండి అమ్మా. మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ కే. ఇప్పుడు ఐలు కౌంట్ చేయండి. 4i మైనస్ 3i ఐ ప్లస్ 2j ప్లస్ 5j ప్లస్ 7j. ఇక్కడ కే టర్మ్స్ లాంబ్డాతో ఒక టర్మ్ ఉంది, ఇక్కడ 1k ఉంది. ఎడిషన్ చేయలేం కాబట్టి కేని కామన్ తీద్దాం. కేని కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 1. ఇలా మనకిచ్చిన 4 పొజిషన్ వెక్టార్స్ని 3 వెక్టార్స్గా ఫామ్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఏబి, ఏసి, ఏడి. ఈ 3 వెక్టార్స్ కోప్లేనార్ అయితే దెన్ షో దట్ లాంబ్డా వాల్యూ ఈక్వల్ టు మైనస్ 146 by 17 అని మనము లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఆల్రెడీ కోప్లేనార్ అయినాయి కాబట్టి కోప్లేనారిటీ కండిషన్ అప్లై చేసుకోవాలి. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చాప్టర్ నుండి కోప్లేనార్ కండిషన్ ఒక ఫార్ములా ఉంది. అదే 5th చాప్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి కోప్లేనార్ ఫర్ ద 3 వెక్టార్స్కి కండిషన్ బై యూజింగ్ డెట్ మెథడ్. డెట్ ఈక్వల్ టు 0 అప్లై చేసుకొని
కోప్లెనారిటీని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఈ 4th చాప్టర్లో కోప్లెనారిటీకి ఒక కండిషన్ ఉంది. 5th చాప్టర్లో కోప్లెనారిటీకి కండిషన్ బై యూజింగ్ డెట్ మెథడ్. సో ఈ 2 ఫార్ములాస్ నుంచి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ చాప్టర్ను చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఈ చాప్టర్ యొక్క నోటేషన్ యూజ్ చేసుకుంటూ లాంబ్డాని క్యాలిక్యులేట్ చేద్దాం. 3 or more vectors are coplanar, then one vector can be written as linear combination of other vectors. Once again, coplanar for 3 or more vectors is one vector equal to linear combination of remaining vectors. Linear combination గా రాయడం అంటే one vector AD bar తీసుకుందాం equal to some scalar x into AB bar plus another scalar y into AC bar, where x, y are some scalars, some constant quotients. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ చాప్టర్లో కోప్లెనారిటీని అప్లై చేసుకుంటాము. 5th చాప్టర్లో 3 వెక్టార్స్ కోప్లెనార్ అయితే దాని యొక్క డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో 2 మెథడ్స్ నేర్చుకుందాము. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది అప్లై చేసుకోండి. నౌ ఏడి బార్ ఈక్వల్ టు ఐ ప్లస్ 7j ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ కే ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి మైనస్ ఐ ప్లస్ 5j మైనస్ 3k ప్లస్ y ఇంటూ మైనస్ 4i ప్లస్ 3j ప్లస్ 3k. సో కోప్లెనారిటీకి కండిషన్ వన్ వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. లీనియర్ కాంబినేషన్ అంటే సమ్ స్కేలార్ ఇంటూ ఫస్ట్ వెక్టార్ ప్లస్ another scalar into second vector. So AD equal to x into AB plus y into AC. I plus 7j plus lambda plus 1 into k equal to x తో లోపల మల్టిప్లై చేయండి మైనస్ xi ప్లస్ 5xj మైనస్ 3xk మైనస్ 4yi ప్లస్ 3yj ప్లస్ 3yk. కంపేర్ i, j, k కోషెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో i కోషెంట్స్ చూడండి, ఇటువైపు 1 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 4y. నెక్స్ట్ j కోషెంట్ 7 ఈక్వల్ టు 5x ప్లస్ 3y. నెక్స్ట్ k కోషెంట్ లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ 3y. ఇలా బోత్ సైడ్స్ ఐజేక్ కోషెంట్స్ని కంపారిజన్ చేసుకుంటే ఐ కోషెంట్, జే కోషెంట్, కే కోషెంట్. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాము YCXY మెథడ్ నుంచి. సో y ఫస్ట్ y అంటే 4, c కాన్స్టెంట్ 1, x 1, y 4. నెక్స్ట్ 3 మైనస్ 7 5 3 x y 1 x by minus 28 minus 3 y by 5 plus 7 1 by 3 minus 20 x by minus 31. ఒకే గుర్తుంటే యాడ్ చేసి అదే గుర్తు వేయాలి కదా. x by minus 31 ఈక్వల్ టు y by 12 ఈక్వల్ టు 1 by minus 17. సో x ఈక్వల్ టు minus 31 by minus 17. 31 by 17 and y ఈక్వల్ టు 12 by minus
17. ఇలా ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే XY వాల్యూస్ వచ్చినాయి. ఈ XY వాల్యూస్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. పుట్ x, y ఇన్ 3. సో థర్డ్ ఈక్వేషన్ మనకి లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు -3x ప్లస్ 3y ప్లస్ 1 ఇటువైపు రాయమ్మా, -1 అవుతుంది. సో లాంబ్డా ఈక్వల్ టు -3x ప్లస్ 3y -1. మనకు వచ్చిన XY వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. -93/17 ప్లస్ ఇంటూ మైనస్ 12 3s are 36/17 -1. టేక్ LCM. -93 -36 17 1s are 17. అన్నీ మైనస్ గుర్తుతోనే ఉన్నాయి కదా, సో యాడ్ చేసి మైనస్ గుర్తే వేయాలి. -146/17. దిస్ ఈజ్ లాంబ్డా. Now second method. Since AB, AC, AD are coplanar, then box of AB, AC, AD equal to 0. Box means det of AB, AC, AD vectors is 0. So det process మనం మ్యాట్రిసెస్లో నేర్చుకుంటాం కదా. సో ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకోండి. -1. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయండి. 3 3 7 లాంబ్డా ప్లస్ 1. నెక్స్ట్ -5. ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ డిలీట్ చేయండి అమ్మా. -4 3 1 లాంబ్డా ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -3 -4 3 1 7 ఈక్వల్ టు 0. ఇలా డెట్ మెథడ్ అరేంజ్ చేసుకొని -1 -5 -3 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ బ్రాకెట్లో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 3 లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 3. సెకండ్ బ్రాకెట్లో 7 3s are 21. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో -4తో వీటిని మల్టిప్లై చేయాలి. -4 లాంబ్డా -4. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్లో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ -28 -3. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తూ మైనస్ అప్లై చేయమ్మా. 3 లాంబ్డా ప్లస్ 3 -21 -4 లాంబ్డా -4 -3 -28 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. -1 3 లాంబ్డా 21లోంచి 3ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తూ పెద్దదాని ముందు మైనస్ గుర్తుంది కాబట్టి -18 -5 ఇంటూ -4 లాంబ్డా. ఇక్కడ ఒకే గుర్తుంది కాబట్టి యాడ్ చేసి అదే గుర్తు అప్లై చేయండి. -7 -3 -25 ఈక్వల్ టు 0. -1తో మల్టిప్లై చేయండి. -3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 ప్లస్ 75 ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్ చూడమ్మా. -28 3 -31 minus into minus plus 31 3s are 93. This implies 20 lambda minus 3 lambda 17 lambda. Remaining constants అన్నీ యాడ్ చేయండి. plus 146 equal to 0. This implies
17 lambda equal to minus 146. This implies lambda equal to minus 146 by 17. ఇలా మనము సెకండ్ మెథడ్ నుంచి కూడా లాంబ్డా వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.